భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఒలిచిన వడ్లని వాడటం ఆనవాయితీ. యంత్రాలను వాడరు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వసారి చోటు కల్పించారు. బుధవారం నాడు 3 క్వింటాళ్ల వడ్లకు ప్రత్యేక పూజలు జరిపి రామకోటి రామానుజంను ఘనంగా సన్మానించారు. భద్రాచలం దేవస్థానం ఏఈఓ శ్రవణ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపర రామదాసుగా రామకోటి రామరాజును గతంలోనే కీర్తించామన్నారు. గత 3 దశాబ్దాలుగా రామనామాన్ని ప్రతి భక్తుడిచే కోట్లాది సంఖ్యలో నామస్మరణలను లిఖింపజేయడంలో కృషి పట్టుదల అమోఘమన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే రామనామాన్ని స్మరింపచేయించి గోటితో వడ్లను ఒలిపించి భక్తితో 3 సార్లు కళ్యాణానికి అందించారన్నారు. గోటి తలంబ్రాలు అందజేసే బృహత్తర కార్యక్రమం చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని మమ్మల్ని బాగా స్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ భక్తుల కోరిక మేరకు త్వరలోని కోటి తలంబ్రాల దీక్షకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.